అంటున్నారు కదా బలిసినోడు బలిసినోడు అని. ఈ బలిసినోడి మనుషులే, ఈ బలిసినోళ్లే కబ్జాలు పెడుతున్నారు. మీకు అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, ఈ సమస్య కనిపించట్లేదా రేవంతన్న? నీకు ఈ సమస్య మీ దృష్టికి రాలేదా? లేదు అంటే మీ అనుచరులు కూడా బాగానే కబ్జాలు పెట్టినారా? అయ్యో ఈ సమస్యను కనుక పరిష్కరిస్తే మేము కబ్జా పెట్టిన మా భూములు కూడా పోతాయన్న భయం ఏమైనా ఉందా బాడీలో? సారీ, నేను నాకులని నేనే అనుకుంటున్నాను. ఆ కబ్జాలు పెట్టే వాళ్ళలో ఒక 60% రెడ్లే ఉంటున్నారు. అసలు కోర్టుకు ఆయన ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కాదు. అట్లనే మా భూముల్లోకి మేము కూడా జేసీబీలు పట్టుకొని పోయి, బుల్డోజర్లు పట్టుకొని పోయి కట్టిన వాటిని గుల్లగొట్టి మా బోర్డులు పెట్టుకొని మా పేర్లు మేము రాసుకుంటే మీరు ఏ పోలీసుడు కేసు పెట్టకుండా మా జోలికి రాకుండా ముట్టుకోకుండా ఉంటారా? ఏం న్యాయం అన్నా ఇది? డబ్బుకు లోకం దాసోహం. ఎవడి పైసలు ఇస్తే వాడికి జిందాబాద్ కొడతారు. దేనికి ఆఫీసర్లందరినీ ఎందుకు పెంచి పోషిస్తున్నట్టు? కనీసం ఒక సినిమా థియేటర్ గేట్ దగ్గర ఉండేటువంటి ఒక బాయ్కి ఉండే బాధ్యత కూడా పోలీసు వాళ్ళకి లేదు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికీ. చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలే చట్టాలైనాక ఈ చట్టాలన్నీ ఎందుకు? ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు? అసలు ఇంకొక దొంగోడు వస్తే వాడిని మక్కలు ఇరగదాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారే, బుల్డోజర్లు పట్టుకొని పోయి కూలగొడుతున్నాము అని చెప్తున్నారు ఇంకా గొప్పగా. ఆ కట్ట చేతిలో పట్టుకొని వెళ్ళి వాడిని ప్రొటెక్ట్ చేస్తారు. ఏం చట్టాలు ఇవి? ఎవరికి చుట్టాలు ఇవి? మేము కట్టిన పన్నులతో మీరు జీతాలు ఇస్తారు, మేము కట్టిన పన్నులతో మీ బెల్లం పిల్లల్ని పోషించుకుంటారు. మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయకుండా దొంగలను ప్రొటెక్ట్ చేస్తాము అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? మక్కలు ఇరగదని వాడిని బయటకు పంపించింది అనుకోండి, ఇంకోటి కబ్జా పెట్టాలంటే భయపడతాడు. దున్నుకుంటుంది భూమి అంటున్నారు. హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే, ఒకటేమో కులాల కుంపట్లు నడుస్తుంది. రెండు కులాల మధ్యలో, రెండు కుటుంబాల మధ్యలో చిచ్చుబెట్టి పప్పం గడుపుకునే వాళ్ళు ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంది అంటే పాపం ఈ కులాల మధ్యలో గొడవలు పెట్టడాలు, ఈ ఇళ్ళమల్లి ముచ్చట్లు చెప్పడాలు, ఇలాంటి వాటికి దూరంగా ఉండి కష్టపడి జాబ్ చేసి లేదంటే ఇంకేదో బిజినెస్ చేసి ₹1 సంపాదించుకొని ₹1 పోగేసుకొని ఆ డబ్బులు పెట్టి అయ్యయ్యో సిటీలో భూమి కొనుక్కుంటే బాగుంటది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటదేమో, ఊర్లో ఎకరం భూమి ఉంది అనుకోండి పల్లెటూరులో, ఇప్పుడు 20 లక్షలు ఉంటే ఇంకో 4 ఏళ్ళకి చూసినా అదే 20 లక్షలు అక్కడే ఉంటది. మహా అంటూ 5-6 లక్షలు పెరుగుతుంది. అదే సిటీలో భూమి కొనుక్కున్నారు అనుకోండి, 4 ఏళ్లలో డబ్బు త్రిబుల్ అయ్యింది. అంత డెవలప్ అవుతుంది. అవునా? సిటీలో అసలు భూమి దొరకట్లేదు. అట్లా అనుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, వాళ్ళు ఎనికేసుకున్నటువంటి డబ్బులు ఏమైనా ఉంటే, అది కాదు అంటే ఊర్లలో ఉన్న ఎకరం 6 ఎకరం అమ్ముకొని, ఇంకా అవి సరిపోకపోతే ఇంట్లో ఉన్న బంగారమో ఇంకేదైనా ఉంటే అవన్నీ అమ్మేసుకొని ఒక కుప్పలాగా చేసుకొని వచ్చి సిటీలో ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి. ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, అయ్యో నేను సిటీలో కొనుక్కోవాలి అనుకున్నాం అనుకోండి, మొదట ఏం చేస్తాము? కొన్ని డబ్బులు పోగేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము? అది రెవెన్యూ పరంగా ఉందా లేదా, రెవెన్యూ పరంగా డాక్యుమెంట్స్ అన్ని ఓకేనా అని ముందు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుంటాం. డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత చక్కగా వెళ్ళి భూమిని చూసొస్తాం, భూమి అక్కడ ఉందా లేదా. దానికి తోడు ఈ మధ్యలో టెక్నాలజీ ఎక్కువ వచ్చింది కదా, గూగుల్ మ్యాప్ ఒకటి ఉంటుంది, ఆ మ్యాప్ ఓపెన్ చేస్తాం మొబైల్లో, ఇది ఇక్కడేనా అని చూసుకుంటాం, పాయింట్ ఇదేనా, ఈ సర్వే నెంబర్ ఇదేనా అని. ఆ తర్వాత ఏం చేస్తాము? అవసరమైతే ఆ లోకల్ ఎంఆర్ఓ గారినో ఆర్డీఓ గారినో కలుస్తాము, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఓకేనా, రెవెన్యూ పరంగా బాగానే ఉన్నాయా అని చెక్ చేయించుకుంటాం. అవునా? ఆ తర్వాత అప్పటికి ఇంకా ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే, ఎందుకైనా మంచిది, ఇంత కష్టపడి భూమి కొనుక్కుంటున్నాం కదా, ఉన్న ప్రాపర్టీస్ అన్ని అమ్మేసుకున్నాం కదా అనుకొని లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఓ మంచి అడ్వకేట్ గారిని కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. అవునా? ఇంతవరకు వెల్ అండ్ గుడ్, ఇక్కడి వరకు బాగుంది, ఇక్కడి వరకు చూసుకుంటాము, ల్యాండ్ కొనుక్కుంటాము, రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలా? పొజిషన్కి వెళ్తాం, ఇది మా ల్యాండ్ అని చూసుకుంటాము, ఇంకేమైనా డౌట్ వస్తే సర్వే చేయించుకుంటాము, ఓకే బాగుంది అనుకోని మన పని ఏదో మనం చూసుకుంటాం. అవునా? అందరూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టియడాలు, లోపల రూమ్లు వేసుకోవడాలు, గేట్ పెట్టి వాచ్మెన్లను పెట్టుకోవడాలు లాంటివి చేయలేరు కదా. సామాన్యులకు అవన్నీ సాధ్యం కావు కదా. అవి ఎవరు పెట్టుకోవాలా? ఎవరు కబ్జాలు పెట్టేవాళ్ళు, లేదు దొంగ భూములు కొనుక్కునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి థాట్స్ వస్తాయి. ఒక ల్యాండ్ కొనుక్కొని కష్టపడి అది సర్వే చేయించుకొని, మన చేతిలోనే ఉంది కదా భూమి అనుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని మనం ఆరాంగా ఒక 6 నెలలు ఉన్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మన ఫెన్సింగ్ మొత్తం తీసేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని లోపల రూమ్లు వేసుకుంటున్నారు. దొరలాగా కబ్జా పెట్టినోడే దొరలాగా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని మధ్యలో 4 రూమ్లు వేసుకొని జబర్దస్త్గా సెటప్ చేసుకొని దానిలో కూర్చుంటున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాం? మనం కష్టపడి ల్యాండ్ కొనుక్కున్నాం కదా, ఊరికే ఎందుకు వదిలేస్తాము? అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఏ పోలీసు వాడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, కామన్ గా ఆ సమస్య ఎవరికి వచ్చినా కూడా ఫస్ట్ మనం చేసే పని ఏంది? అయ్యా నా భూమి ఇట్లా ఉండే, ఇదిగోండి దాన్ని వాళ్ళు ఇలాగ లేపినరు, వాళ్ళు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, కొంచెం మీరు వచ్చి హెల్ప్ చేయండి అయ్యా అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇచ్చే సలహా ఏంది తెలుసా? లేదమ్మా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు అంటే వాళ్ళ పొజిషన్ లో ఉన్నట్టే కదా, మీరు కోర్టుకు వెళ్ళండి అని. అది కూడా కాదు అంటే ఇంకొంచెం బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు అయితే వాళ్ళు కబ్జాలో ఉన్నారు అంటే, ప్రజెంట్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇంత కట్టిండ్రు, వాళ్ళు నిన్న పొజిషన్ తీసుకున్నా కూడా ఓకేనంటది, వాళ్ళదేనంట.
వాళ్ళని మేము ఆపలేము, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటారు, మీరు కోర్టుకు వెళ్ళండి అని సలహా ఇస్తున్నారు. ఎంత భయంకరంగా ఉందంటే వీళ్ళ డ్యూటీ అసలు. అదే అయిపోయింది. అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు కూడా అంతే అంటారు, అమ్మ మేమేం చేయలేము, మీరు అక్కడికి వెళ్ళి పోలీసుల కంప్లైంట్ చేయండి, వాళ్ళు ఆపిస్తారు, మీరు అక్కడ నుండి మీరు ఇమీడియట్ గా నా దగ్గరికి వస్తే లాభం ఏం లేదమ్మా, ఇమీడియట్ గా మీరు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టండి, వాళ్ళు వచ్చి మీతో పాటు వచ్చి అక్కడ ఆపించేస్తారు అని కూల్ గా. ఈ పోలీస్ ఆయన ఏమన్నాడు, కోర్టుకు వెళ్ళండి అంటాడు. ఏమనంటే మీరు ఎంఆర్ఓ గారిని రెవెన్యూ పరంగా చూసుకోండి అంటారు. రెవెన్యూ పరంగా చూసుకుందామని మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏమంటాడు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అంటారు. అయినా కూడా జిడ్డులాగా పట్టుకొని అక్కడ నుండి కింద స్థాయి వాళ్ళని సంప్రదిస్తే కరెక్ట్ లేదని పై స్థాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీ కంప్లైంట్ తీసుకుంటారు, 2 పార్టీలని పిలిపిస్తారు, సర్వే చేయించుకోండి అని చెప్తారు. సరే వాడు ఎట్లాగో సర్వే చేయించుకోడు, ఏమనంటే నేను పొజిషన్ లో ఉన్నాను అంటాడు, ఏమన్నా అంటే నేను పొజిషన్ లో ఉన్నాను అంటాడు. సరే మీరు వెళ్ళి సర్వే చేయించుకుంటారు. సర్వే చేయించుకున్న తర్వాత సర్వే రిపోర్టు, పంచనామా కాపీ అన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అయినా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో దేవన్ను మా కబ్జా డిస్టర్బ్ చేస్తున్నారయ్యా అని పెట్టినటువంటి కంప్లైంట్ ఉంది కదా, అది ఉండి సర్వే చేయించుకున్న తర్వాత సర్వే రిపోర్ట్ ఉన్న తర్వాత ఇక్కడ సర్వే రిపోర్ట్ ఉంది, పలానా ల్యాండ్, ఈ ల్యాండ్ పలానా వాళ్ళది, సో వాళ్ళే ఉంటారు, మీ డాక్యుమెంట్స్ ఎక్కడ, మీరు ఎందుకు ఇందులో వచ్చున్నారు అని క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళని ఏమన్నా అంటే ఏమంటారు, లేదు లేదు వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తో మాకు సంబంధం లేదు, వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు అంటే మీ ల్యాండ్ లో వాళ్ళు కూర్చున్నారు, నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాము అంటున్నారు. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకే కాదు తెలంగాణలోని చాలా మంది సామాన్యులకి అర్థం కాని విషయం ఏంది అంటే, అసలు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు, ఈ రెవెన్యూ వ్యవస్థ ఎందుకు, ఈ ఎంఆర్ఓ గారు ఎందుకు, ఆర్డీఓ గారు ఎందుకు, కలెక్టర్ గారు ఎందుకు, ఈ సర్వేలు ఎందుకు, ఈ మండల్ సర్వేయరు, డిఐ గారు, ఏడీ గారు అనుకుంటే సర్వేయర్లందరూ ఎందుకు, మనం కట్టే పన్నులు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలా, ఏం చేయడానికి వీళ్ళకి మనం జీతాలు ఇస్తున్నాం, అసలు దున్నుకుంటోంది భూమి, చలో నా వెనక ఖాళీ ప్లేస్ ఉంది కదా, ట్రాక్టర్ పట్టుకొని వచ్చి దున్నుకొని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ గోస్ టు సింగిరెడ్డి లతారెడ్డి, బోర్డు పాతేసుకుంటే అయిపోయిందంట, అది లతారెడ్డి భూమి అయిపోతుందట. ఎంత భయంకరంగా ఉన్నాయి చట్టాలు నిజంగా. అప్పుడు భూములు కొనుక్కోవడం ఎందుకు, 1 కోటి రూపాయలు ప్రాపర్టీ కాస్ట్, ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కదా, ఈ సరౌండింగ్స్ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న భూమి కాస్ట్ మొత్తం 1 కోటి రూపాయలు అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు మేము భూమి ఓనర్కి ఇవ్వడం ఎందుకు, పోలీస్ ఆయనకింత, ఎంఆర్ఓ కింత, ఆర్డీఓ గారికింత, తలా ఇంత పనిచేసి నేను వచ్చి దీనిలో బాగా వేస్తే అయిపోతుంది కదా. బోర్డుకి ఏపాటి మహా అంటే 1500 2000 అవుతుంది. ఓ బోర్డు రాయించేసుకొని వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని నేను ఫామ్ హౌస్ కట్టుకుంటే అయిపోయింది కదా. అంతే కదా, పోలీసు వాళ్ళే సలహా ఇస్తున్నారు, దున్నుకుంటోంది భూమి, వాళ్ళు కబ్జాలో ఉన్నారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మీరు కోర్టుకు వెళ్ళండి. ఇక మన కోర్టు వ్యవస్థల గురించి మనకు తెలియదా, నేనే మా నాన్నగారి ల్యాండ్ లో నాకు వాటా కావాలా అని పార్టీషన్ సూట్ వేసా, 2016లో వేశాను, ఇవాళ వరకు ఆ సమస్య కొలిక్కి రాలా, కోర్టు చుట్టూ తిరుగుతానే ఉన్నాను. నన్ను కన్నటువంటి నా తండ్రి ప్రాపర్టీలో నా వాటా కావాలి అని చెప్పి అడిగితేనే 10 ఏళ్ళు పట్టింది నాకు. 2016 అంటే ఇది 26, 10 ఏళ్ల నుండి నేను కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాను, 10 ఏళ్ల నుండి నేను అడ్వకేట్ గారిని పోషిస్తా ఉన్నాను. ఈ లెక్క ప్రకారము రూపాయి పోగేసుకొని ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి సిటీలో ల్యాండ్ కొనుక్కుంటే ఆయన కోర్టు చుట్టూ ఎన్ని రోజులను తిరగలుగుతాడు, అసలు కోర్టుకు ఆయన ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కాదు. ఇట్లా దున్నుకుంటుంది భూమి అయినాక ఈ రెవెన్యూ రికార్డులు ఎందుకు, ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ దున్నేసుకుంటే అయిపోతుంది కదా. ఏముంది ఆ కోటిలోంచి, 1 కోటి అవసరం లేదు, ఒక 50 లక్షలు ఖర్చు పెడితే ధూమ్ధామ్ చేయొచ్చు ల్యాండ్ లో కదా, రోజుకు ఒక 100 మందికి తాగిపించుకుంటూ తినిపించుకుంటూ హల్చల్ చేయొచ్చు. ఏమన్నా అంటే వాళ్ళ పొజిషన్ లో ఉన్నారు, సో వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకో మాట మాట్లాడుతున్నారు ఈ మధ్యలో, ఇంకొంచెం పైనుండి ఏమైనా ప్రెషర్ తీసుకొచ్చి పోనీ మనం ఏమైనా గట్టిగా మాట్లాడి బెదిరించినట్టు ఏమైనా మాట్లాడితే వాళ్ళ దగ్గర నుండి ఇంకొక సమాధానం వస్తుంది. బెదిరించినట్టే కాదు, రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర నుండి ఇంకొక సమాధానం వస్తుంది. లేదండి మేము ఊర్లో కనుక్కున్నాము, ఊర్లో వాళ్ళు చెప్పినారు వాళ్ళే పొజిషన్ లో ఉన్నారట అని చెప్తారు. ఊర్లో వాళ్ళు ఎందుకు చెప్పారు, డబ్బుకు లోకం దాసోహం, ఎవడు పైసలు ఇస్తే వాడికి జిందాబాద్ కొడతారు. ఎన్ని చూస్తలేం రోడ్ల మీద, ఊరోళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ పక్కనికింత ఈ పక్కనికింత తాగిపిస్తారు. వాళ్ళు భూమిని కబ్జా పెట్టి వాళ్ళ బోర్డులు రాసుకొని, అసలు అక్కడ ఉన్న సర్వే నంబర్ ఒకటి, వాళ్ళు బోర్డు రాసిన సర్వే నంబర్ ఒకటి, ఈ సర్వే నంబర్ కి ఉన్న భూమికి సంబంధమే ఉండదు. అయినప్పటికీ వాళ్ళంతా జబర్దస్త్ అక్కడ బోర్డు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళని మేనేజ్ చేసుకోవడం పెద్ద మ్యాటరా.
చుట్టుపక్కల వాళ్ళందరూ సాక్ష్యం చెప్పిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలే మీరు మెయిన్ గా తీసుకున్నాక, చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలే చట్టాలైనాక ఈ చట్టాలన్నీ ఎందుకు? ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు? అసలు ఎవరి కోసం ఈ చట్టాలు? పిచ్చోళ్ళలాగా భూమి కొనుక్కున్నోడు సర్వే చేయించుకోవాలా? పిచ్చోడిలాగా భూమి కొనుక్కున్నోడు ఎండలో పడి కొలుస్తూ ఉంటే వాడి వెంట తిరగాల? పిచ్చోడిలాగా ₹1 పోగేసుకొని భూమికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలా? గవర్నమెంట్ కి చాలని కట్టట్లే. నా ఫ్రెండ్ కొనుక్కున్న భూమిలో సరే ఆమెకు అదే ల్యాండ్ అని చూపించినారు, ఆమె వెళ్ళి కొనుక్కుంది. తీరా కొనుక్కున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యో వాళ్ళు వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారట, దానిలో మీరు మోసపోయినారు, అనవసరంగా కొనుక్కున్నారు, ఆ ల్యాండ్ లో వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారట అని చెప్పినారట. రైట్, యాక్సెప్టెడ్. వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారు. అది ఎప్పుడు? ఈమె ఈ ల్యాండ్ కొనుక్కోవడానికంటే బిఫోర్. ఆ ల్యాండ్ ఎవరి దగ్గర లేదు కాబట్టి, ఆ ల్యాండ్ ఓనర్ దానిలోకి రావట్లేదు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి వాడెవడో వచ్చి దానిలో ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఆమె దానిలోకి ఆమె వచ్చిన తర్వాత, ఆమె ల్యాండ్ లోకి ఆమె వచ్చి ఇది నాది ల్యాండ్ అని డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత వాళ్ళని నీ ల్యాండ్ కాదురా అబ్బాయి, నీ ల్యాండ్ ఎక్కడుందో వెతుక్కొని సర్వే చేయించుకోండి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పట్లేదు? అది మీ డ్యూటీ కాదా? మీ పౌరులను కాపాడే హక్కు, మీ పౌరులను కాపాడే బాధ్యత మీకు లేదా? ఊరోళ్ళే సాక్షులు కదా, చుట్టుపక్కల చెప్తే సరిపోతుంది. అప్పుడు సర్వేలు ఎందుకు? సర్వే రిపోర్ట్లు ఎందుకు? ఈ డిఐ గారు ఎందుకు? ఈ మండల్ సర్వేయర్ ఎందుకు? ఈ ప్రైవేట్ సర్వేలు ఎందుకు? ఈ ఏడీ గారు ఎందుకు? మేము ఎందుకు సర్వేకి డబ్బులు గట్టి అప్లై చేసుకోవాలా? వాళ్ళు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి మేము మా కార్లలో డీజిల్ పోసుకొని ఎందుకు పోవాలా ల్యాండ్ వరకు? దేనికి ఆఫీసర్లు అందరినీ ఎందుకు పెంచి పోషిస్తున్నట్టు? సర్వేలకి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ చేయదు, రెవెన్యూకి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ చేయదు. వాటితో వీళ్ళకి సంబంధం లేదు. ఎవడు దున్నుకుంటే వాడేదే భూమి, ఎవడి కబ్జాలో కూర్చుంటే వాడదే భూమి. లాస్ట్ కు మనం ఒక సినిమా టికెట్ కొనుక్కుంటే సినిమా హాల్ కి మనం వెళ్ళి అక్కడ కూర్చుంటాము అంటే సరే మనకేదో పని ఉంది, మనం లేటుగా వెళ్ళినాము, ఆఫీషియల్ గా దర్జాగా టికెట్ కొనుక్కొని టికెట్ పట్టుకొని లోపలికి పోయినాము. అక్కడ ఒక ఆయన ఉంటాడు కదా లైట్ పట్టుకొని, వెళ్ళంగానే ఆయన వస్తాడు 500 పెట్టి, 500 ఎందుకు ఊళ్ళలో ₹100 పెట్టినా కూడా ₹100 పెట్టి టికెట్ కొనుక్కుంటే మన సీట్ ఎక్కడుందో ఆ లైట్ పట్టుకొని వచ్చినా మనకి చూపిస్తాడు. ఆ ప్లేస్ లో ఎవడు కూర్చున్నా కూడా చల్లే నీ సీట్ ఇది కాదు, నీ సీట్ ఎక్కడ వెతుక్కో అని చెప్పి మన అక్కడికి పంపించేసి మన సీట్ లో మనల్ని కూర్చోబెట్టి వెళ్తాడు. అవునా? కనీసం ఒక సినిమా థియేటర్ గేట్ దగ్గర ఉండేటువంటి ఒక బాయ్కి ఉండే బాధ్యత కూడా పోలీసు వాళ్ళకి లేదు. చెప్తున్నారట ఈ భూమి నీదే, రెవెన్యూ పరంగా నీదే, సర్వే చేసిండ్రు కదా సర్వే పరంగా నీదే, కానీ మేము ఇన్వాల్వ్ కాలేము, మీ భూమిని మీకు ఇప్పించే రైట్ మాకు లేదు అని చెప్తున్నారట. తెలంగాణలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దానిలో ఇది మెయిన్ సమస్య. 100లో మినిమం రోజుకు ఒక 20 మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఇదే. అసలు ఈ సమస్య ఎందుకు ఇంతగానం పెంచి పోషిస్తున్నారు? ధరణి వై భూభారతి వచ్చింది, మీకు అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, ఈ సమస్య కనిపించట్లేదా రేవంతన్న నీకు? అంటే దున్నుకుంటుందే ఎవరి దగ్గర సత్తా ఉండి ఎవడు పోయి కబ్జా పెడితే వానికే భూమి ఇచ్చేస్తారా? ఈ మార్పుని మీరు ఎందుకు భూభారతిలో చేయలేకపోయినారు? ఈ ధరణిలో మస్తు సమస్యలు ఉన్నాయి, భూభారతి వచ్చిన తర్వాత అసలు సమస్యలే లేకుండా చేస్తాము. భూభారతి చేతిలో ఉంటే ఏ రైతు అయినా కూడా ఆయన భూమి ఎక్కడ ఉందో ఉన్న దగ్గరికే వస్తుంది అని చెప్పి వాగ్దానాలు చేస్తున్నారు కదా, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారు కదా. ఎందుకు ఈ సమస్యను మీరు పరిష్కరించలేకపోయినారు? ఈ సమస్య మీ దృష్టికి రాలేదా? లేదు అంటే మీ అనుచరులు కూడా బాగానే కబ్జాలు పెట్టినారా? అయ్యో ఈ సమస్యను కనుక పరిష్కరిస్తే మేము కబ్జా పెట్టిన మా భూములు కూడా పోతాయన్న భయం ఏమైనా ఉందా బాడీలో? చాలా పెద్ద సమస్య ఇది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికీ. కష్టపడి కొనుక్కున్న భూమిలో ఎవడో ఉంటాడు, అయ్యా నన్ను రక్షించండి అంటే, అరే నాకు అర్థం కాదు, ఇంటికి ఒక దొంగోడు వస్తే వాడిని మక్కలు ఇరగదాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారే, భూమి ఒక దొంగోడు కబ్జా పెడితే భూమి ఒక దొంగోడు దొంగతనం చేసి ఎందుకు మీరు కాపాడట్లేదు? ఏమన్నా అంటే కోర్టుకు వెళ్ళండి అంటారు, కోర్టుకు వెళ్తే 10 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు నేను వెళ్ళి కోర్టులో కేసు వేసాను అనుకోండి, ఈ 40 years లో నేను వెళ్ళి కేసు వేసాను అనుకోండి, ఎప్పుడో నేను ముసలిదాన్ని అయిన వరకు వస్తే రావచ్చు, లేదంటే లేదు. నా మనవలు నా మునిమన వాళ్ళ టైం వరకు వస్తుందేమో. ఆ మాత్రం దానికి భూముల జాగాలు ఎందుకు కొనుక్కోవడం ఇంకా కాదా? ఇది నా ఒక్కదాని సమస్య కాదు, తెలంగాణలో చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. కానీ నాకెందుకు అంటే నాకెందుకు ఇప్పుడు జరుగుతుంది కదా, ఖమ్మంలో ఉంది కదా, ఇవి గవర్నమెంట్ భూములు అనేసి వాళ్ళు కొన్నేళ్ల నుండి దానిలో పొజిషన్ లో ఉన్నప్పటికీ దానిలో ఇల్లు కట్టుకున్నా కూడా మొత్తం స్మాష్ చేసి కూలగొట్టేశారు. అవునా? బుల్డోజర్లు పట్టుకొని పోయి కూలగొడుతున్నాము అని చెప్తున్నారు. ఇంకా గొప్పగా గవర్నమెంట్ భూమి అయితేనేమో వేరేటోడు ఇల్లు కట్టుకున్నా కూడా మీరు కూల్ చేస్తారు. అదే మేము ప్రైవేట్ వ్యక్తులను కొనుక్కున్న భూములను కాపాడే హక్కు మీకు లేదా? అట్లనే మా భూముల్లోకి మేము కూడా జేసీబీలు పట్టుకొని పోయి బుల్డోజర్లు పట్టుకొని పోయి కట్టిన వాటిని గుల్లగొట్టి మా బోర్డులు పెట్టుకొని మా పేర్లు మేము రాసుకుంటే మీరు ఏ పోలీసు కేసు పెట్టకుండా మా జోలికి రాకుండా ముట్టుకోకుండా ఉంటారా? ఎందుకు ఉండొద్దు? అంటే గవర్నమెంట్ గుల్లగొడితేనేమో పోలీసు వాళ్ళు పక్క నుండి గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది. అవును ఇది గవర్నమెంట్ భూమి వాళ్ళదే, మీ దగ్గర ఉన్నట్టు ప్రూఫ్స్ ఉంటే పట్టుకురండి అని.
అదే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న భూమిని వేరేటోడు కబ్జా పెడితే మాత్రం కబ్జా పెట్టడానికి సపోర్ట్ చేస్తారా? ఏం న్యాయం అన్నా ఇది? దీని గురించి ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు? ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఇంత మీడియా ఉంది కదా, ఈ జర్నలిస్టులు అందరూ ఏం చేస్తున్నారు? ఈ విషయం పైన ఎందుకు ఎవరు స్పందించట్లేదు? కేవలం హైదరాబాద్ లోనే రోజుకు ఒక 1000 మంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం తో. రోజుకు ఒక 1000 మంది ఏడుస్తూ చస్తున్నారు, చావలేక బతుకుతున్నారు. లాయర్ నెల్లి కలవాలంటే డబ్బులు, పోలీసు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు, రెవెన్యూ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు. అరే ఉన్న డబ్బులన్నీ పెట్టి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బుల కోసం మళ్ళీ ఎక్కడికి పట్టుకొచ్చుకుంటాం? అయ్యా ఇది మా భూమి, ఇదిగోండి పట్టాలు, ఇదిగోండి పాస్బుక్, ఇదిగోండి సర్వే రిపోర్టు, ఇదిగోండి పంచనామా కాపీ. మా భూమి మాకు కాపాడివ్వండి. నా బిడ్డ పెళ్లి కోసం కొనుక్కున్నాను, నా మనమడి భవిష్యత్తు కోసం కొనుక్కున్నాను. తోటల ముందు పరువు తీసుకొని ఊర్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న నా 2 ఎకరాలు అమ్ముకొని నేను ఈ భూమి కొనుక్కున్నానయ్యా, ఇది తప్ప నాకు దిక్కు లేదు, నాకు సాయం చేయండి అని ఒక పేదోడు వస్తే పోలీసు వాడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అది దొంగ భూమి కాదే, డాక్యుమెంట్స్ లో ప్రాబ్లం ఏం లేదే. ఇద్దరి డాక్యుమెంట్లు, ఇరు వర్గాల డాక్యుమెంట్లు, దొంగోడి డాక్యుమెంట్, ల్యాండ్ ఓనర్ డాక్యుమెంట్. అదే అండి కబ్జాలో ఉన్న డాక్యుమెంట్, ల్యాండ్ ఓనర్ డాక్యుమెంట్. రెండు తీసుకొచ్చి పక్కన పెట్టి ఎవరిది ల్యాండ్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి నేను అక్కడ కూర్చోబెడతా, దొంగోడేవాడు దొరేవాడు అని తేల్చే హక్కు పోలీసులకు ఎందుకు లేదు? తేల్చే బాధ్యత పోలీసులకు ఎందుకు లేదు? అది ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? మా డ్యూటీ ఇంతే అంటారు. అదే కబ్జా పెట్టినోడు పైసలు ఇచ్చిండు అనుకోండి, ఓ నోట్ల కట్ట పోలీసుని చేతిలో పెట్టిండు అనుకోండి, కబ్జా పెట్టినోడు వాడు అన్నిటికీ తెగించినోడే కదా, ఇస్తాడు కూడా. ఆ కట్ట చేతిలో పట్టుకొని వెళ్ళి వాడిని ప్రొటెక్ట్ చేస్తారు. అసలు ఓనర్ని దొంగని చేస్తున్నారు, బెదిరించి పంపిస్తున్నారు. ఏం చట్టాలు ఇవి? ఎవరికి చుట్టాలు ఇవి? ఇలాంటి పోలీస్ ఆఫీసర్లకి, ఇలాంటి రెవెన్యూ వ్యవస్థకి మేమెందుకు పన్నులు కట్టాలా? సామాన్యుడు ఎందుకు పన్నులు కట్టాలా? మేము కట్టిన పన్నులతో మీరు జీతాలు ఇస్తారు, మేము కట్టిన పన్నులతో మీ బెల్లం పిల్లల్ని పోషించుకుంటారు. మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయకుండా దొంగలను ప్రొటెక్ట్ చేస్తాము అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? దీని గురించి ఎందుకు ఎవరు స్పందించట్లేదు? ఇంతసేపు కులాలు కులాలు కులాలని చేస్తారా? కులాలు పట్టుకొని ఇదిగోండి మన తోటలందరూ ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది నా వరకు వచ్చింది కాబట్టి ఓకే, నాలాగా ఎంతమంది ఉన్నారు బయటకు వచ్చేవాళ్ళు? ఎందుకు అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు ఇలాంటి సమస్యల్ని మీరు రూపం ఆపట్లేదు? ఒక్కసారి ఎవడన్నా కబ్జా పెడితే అసలు ఓనర్ కి సపోర్ట్ చేసి మక్కలు ఇరగదని వాడిని బయటకు పంపించింది అనుకోండి, ఇంకోటి కబ్జా పెట్టాలంటే భయపడతాడు. అవునా? ఇలాంటి సమస్యలకి పరిష్కారం కోసం వెతుక్కుందాం, అడుక్కుందాం కాదు. ఎంతసేపు రిజర్వేషన్లు, తోటకూర, వాడు ఫ్రీకి ఇస్తాడు, వీరు ఫ్రీకి ఇస్తాడు అని చెప్పి అడుక్కు తినడాలు కాదు. ఇవాళ నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది. రిజర్వేషన్లు సంపాదించినటువంటి ఉద్యోగం ద్వారానే మీరు సంపాదించుకున్న మీ డబ్బులు తీసుకెళ్లి ఒక భూమిలో పెడితే అవి మొత్తం పోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, అలాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దు అంటే అక్కడ కబ్జా పెట్టేది ఎవరు తెలుసా? నిజంగా హ్యాట్సాప్ తమ్ముళ్ళారా, అక్కడ కబ్జా పెట్టేది ఎవరు తెలుసా? బడా బడా బాబులే. మీరు అంటున్నారు కదా బలిసినోడు బలిసినోడు అని, ఈ బలిసినోడి మనుషులే, ఈ బలిసినోళ్లే కబ్జాలు పెడుతున్నారు. నిజంగా నేను గమనిస్తే, సారీ నేను నాకులని నేనే అనుకుంటున్నాను, ఆ కబ్జాలు పెట్టే వాళ్ళలో ఒక 60% రెడ్లే ఉంటున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్ భూమిలో కబ్జా పెట్టినవాడు కూడా రెడ్డి ఏనంట. ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చి వాడు తెలంగాణలో భూమిలో కబ్జా పెడితే వాడికి తెలంగాణ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, దున్నుకుంటోందే భూమి అంటున్నారు. దయచేసి ఈ విషయంలో నాకు ఎవరైనా సపోర్ట్ గా నిలవాలి అనుకుంటే కింద ఒక కామెంట్ పెట్టండి. ఇలాంటి వాళ్ళ మక్కలు ఇరగదని వాళ్ళ స్థానాలకు వాళ్ళని పంపిస్తాం ఫస్ట్. అట్లా నేను తెలంగాణ ఆంధ్ర అని వేరు చేయట్లేదు. కబ్జా పెడుతున్న వాళ్ళల్లో 60% రెడ్లే ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ మాటలు అన్నాడో, ఎవరైతే కబ్జా పెట్టినారో, ఎవరైతే ఈ దాడికి గురైనారో, అన్ని ఫోటోలు, ఆ సర్వే రిపోర్ట్లు, భూమి డాక్యుమెంట్స్, పాస్బుక్, పంచనామా కాపీ, నా ఫ్రెండ్ పేరు అన్ని కలిపి రిలీజ్ చేస్తాను. దీంతో రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అన్ని విత్ ప్రూఫ్స్ తో మాట్లాడతాను. ఇది కాదుగా, ఇట్లా అయితే వీళ్ళు ఊరుకునేలాగా లేరు. అందుకే అన్నదమ్ములారా మళ్ళీ చెప్తున్నాను, ఈ కులాలు కుంపట్ల కంటే పెద్ద పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి మన తెలంగాణలో. రెడ్డక్కలాగా, రెడ్డమ్మలాగా, రెడ్డిలాగా చెప్పట్లేదు నేను, ఒక సోదరి లాగా చెప్తున్నాను. పాపం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.